దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకి వేగంగా అడుగులు పడుతున్నాయి. తాజాగా వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ బిల్లుకి కేంద్రం ఆమోదం తెలిపింది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ బిల్లుల్ని ప్రస్తుతం జరుగుతున్నటువంటి శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. విపక్షాలు కూడా దాని మీద చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతున్నాయి. సో మొత్తం పొలిటికల్ పార్టీలన్నీ కూడా దీని మీద యాక్టివ్ అయ్యాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణలో పరిస్థితి ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాజకీయం చాలా రసవత్తరంగా మారే అవకాశం ఉంది. అయితే ఒకవేళ జమిలి ఎన్నికలు వస్తే ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనే చర్చ జరుగుతోంది. ఏపీలో ప్రస్తుతం 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. టీడీపీ, జనసేన కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే తెలిసిందే కూటమిలో భాగంగా. అలాగే ప్రస్తుతం ఓట్లు, సీట్లు మాత్రం ఈ 2 పార్టీలు. ఒక వైసీపీ, భారతీయ జనతా పార్టీ అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో పక్కన పెట్టేస్తే మరోవైపు వైసీపీ. సో వైసీపీకి సంబంధించి సింగిల్గా పోటీ చేసి 2019లో ఎటువంటి ఘన విజయం సాధించారు చూసాం. బట్ 2024లో వారికి అసలు కనీసం ఊహించని స్థాయిలో ఎటువంటి పరాజయం ప్రజలు అందించారు అనేది కూడా తెలిసింది. అయితే ఓటమి తర్వాత కొద్ది రోజుల పాటు కామ్గా ఉన్నటువంటి వైసీపీ నేతలు ఇంక్లూడింగ్ అధినేత జగన్మోహన్ రెడ్డితో సహా ఇటీవల చాలా యాక్టివ్ అయ్యారు. ముఖ్యంగా జమిలి ఎన్నికల ప్రకటనల మీద చాలా ఆశగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అయితే మీడియాతో కావచ్చు, లేదంటే అంతర్గతంగా జరిగేటువంటి చర్చల్లో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదంటే విజయసాయి రెడ్డి కానీ, ఇతరత్ర ఉన్నటువంటి నేతలు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా 2027లోనే జమిలి ఎన్నికలు వస్తాయి అని చెప్పి, లేదు 2029లోనైనా సరే జమిలి ఎన్నికలు రావాల్సిందే, ఖచ్చితంగా మళ్ళీ మనం అధికారంలోకి వస్తామంటూ వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే ఆశలన్నీ రాజకీయాల మీద, అంటే మేము ప్రతిపక్షం, మాకు 39.5% కాదు 40% ఓట్లు మాకున్నాయి ఆంధ్రప్రదేశ్లో, మాకు ప్రతిపక్ష హోదా కావాలి అంటూ సుప్రీంకోర్టు దాకా వెళ్ళినటువంటి వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలను వదిలేసి ఒక విపక్షంగా వాళ్ళు చేయాల్సినటువంటి పనులు పక్కన పెట్టేసి కార్యకర్తలతో కావచ్చు, నేతలతో కావచ్చు జరుగుతున్నటువంటి మీటింగుల్లో ఎలాగైనా వచ్చేది మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం అంటే, గతంలో వై నాట్ 175 అన్నటువంటి వ్యాఖ్య ఏదైతే ఉందో, అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ ఎలాగైనా మనమే అధికారంలోకి వచ్చేస్తాం, ఆశ ఉండడంలో తప్పులేదు. పాజిటివ్నెస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ముచ్చటేస్తుంది నిజంగానే. అంటే ఇంత ఘోరమైనటువంటి ఓటమి ఇచ్చినప్పటికీ కూడా లేదు మళ్ళీ మనమే వస్తాము అంటే ఈ కూటమి ప్రభుత్వం సరిగ్గా నడవదు, ఖచ్చితంగా వాళ్ళకి ఏదో గొడవలు వస్తాయి అనేటువంటి ఒక ఆశ ఆయనకుంది. దానికి అనుగుణంగానే కేంద్రం నుంచి వచ్చినటువంటి ఈ జమిలి ఎన్నికల సంగతి పార్లమెంట్లో ఇవాళ చర్చకి తీసుకెళ్తారు. ఇవాళ నుంచి ఇంకా వరుసగా చర్చలు జరుగుతాయి దాని మీద. మరి దాన్ని అమలు చేస్తారా ఏంటనే తర్వాత పక్కన పెట్టేస్తే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం జమిలి మీద ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పెట్టుకున్నటువంటి ఆశలు ఇన్ని కాదు అనేది మాత్రం సుస్పష్టం. దానికి తగ్గట్టుగానే పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. మరి జమిలి ఎన్నికలు నిజంగానే వస్తాయా? వారు అనుకుంటున్నట్టుగా వై నాట్ 175 లాగే ఈసారి జమిలితోటి జగన్మోహన్ రెడ్డి గారు జాతర చేసుకుంటారా? మళ్ళీ అధికారంలోకి వస్తారా? ఎలా ఉండబోతోంది ముందు రాజకీయం? ఇదే ఇవాళ ఫర్ ద పీపుల్లో మనం తీసుకున్నటువంటి డిబేట్ అంశం. సో దీని మీద చర్చించడానికి మనతో అందుబాటులో ఉన్నారు అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ అడ్వకేట్, మాజీ వైఎస్ఆర్సీపీ అని ఈ క్షణంలో ఆయన్ని చెప్పక తప్పదు, ఎందుకంటే కొన్ని విషయాలు నిష్కర్షగా మాట్లాడుకోవాలి కాబట్టి. గుడ్ మార్నింగ్ అన్నపరెడ్డి గారు. అలాగే మనతోటి వైఎస్ఆర్సీపీ నుంచి చంద్రమౌళి గారు, భారతీయ జనతా పార్టీ నుంచి తిరుపతిరావు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి సురేంద్ర నాయుడు గారు వెరీ సూన్ జాయిన్ అవుతారు. అన్నపరెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సురేంద్ర. సో ఏంటి ఈ జమిలి అనేటువంటి దాని మీదే ప్రస్తుతం మొత్తం మీ వైఎస్ఆర్సీపీ జపం చేస్తోంది, జమిలి జపం చేస్తోంది. అంటే 2021-22 అనుకుంటా, నాకు బాగా గుర్తు. కరోనా తర్వాత కొన్ని రాజకీయ కారణాలు కావచ్చు, లేదంటే జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, వాటితో అప్పట్లో ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా జమిలి ఎన్నికలకు సంబంధించి చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ప్రతి సంవత్సరం ఏదో నాన్న పులి అన్నట్టుగా పులి వచ్చేసింది అన్నట్టుగా జమిలి ఎన్నికలు వచ్చేస్తాయి అంటూ గతంలో చర్చలు జరిగాయి. బట్ ఇప్పుడు పార్లమెంట్కు బిల్లు దాదాపుగా ప్రవేశపెట్టారు, చర్చలు కూడా జరగబోతున్నాయి. మరి ఈ జమిలి జపాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో ఎత్తుకున్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ముందుగా జమిలి జపం జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుకే ఉంది, దాదాపు రాజకీయ పార్టీలు అన్ని కూడా ఎత్తుకునే ఉన్నాయి. ఒక జగన్మోహన్ రెడ్డిని ఎందుకు పరిమితం చేయాలా? అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్ప వేరే ఏం కాదు. గతంలోనే జమిలి గురించి అందరూ మాట్లాడారు, మీకు తెలిసిందే. ఈ పర్టికులర్ మూమెంట్లో
అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు సగం మీరే చెప్పారు. ఏంటంటే ఇక్కడ మన సామర్థ్యాలు, మన వ్యవహారాల మీద మనం ఎన్నికల్లో గెలిచే కంటే పక్కనోడి వైఫల్యాలు, పక్కనోళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళ వైఫల్యాలు మనల్ని అధికారంలో తీసుకొస్తదని ప్రతిపక్షాలకు ఉండటం సహజమే. ఉమ్, సో ఇదే క్రమంలో మరి ఒక రకంగా కూటమి అనే పదానిలోనే ఆ, ఒంటరిగా చేసి గెలిచినటువంటి అవకాశాలు లేవు అన్నది కనపడతా ఉంది. ఉమ్, అదే సమయంలో బీజేపీకి 400 అనేటువంటి విషయాన్ని సరే వాళ్ళు కూడా మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మిగతా పార్టీల మీద నితీష్ కుమార్ లాంటి వాళ్ళ మీద ఆధారపడింది. జమిలీకి బీజేపీ తొందరపడటంలో తప్పేం లేదు. ఉమ్, ఎందుకంటే ఏ కూటమి తమల్ని పడేసేసేసి ఎన్నికలు వచ్చేదానికంటే తామే జమిలీ ఎన్నికలు తీసుకొచ్చామని చెప్పి ఒక విధానంతో వెళ్ళటం అనేది. అదే సమయంలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళనే కాకుండా దేశంలో చాలా పార్టీలు జమిలీ ఎన్నికల కోసం చూస్తున్నాయి అనేది ఈ నిర్వివాదాంశం. అదే సమయంలో ఇక్కడ మరి నిన్న ఆశ్చర్యకరమైన ఒక జమిలీ ఎన్నికలు వస్తాయా రావా, మరి ఇంత దూకుడుగా కేంద్ర ప్రభుత్వం బిల్లు పెట్టడం ఇవన్నీ వెళ్తున్న క్రమంలో వస్తాయా రావా అనే సందేహం కూడా అదే సమాంతరంగా నడుస్తూ ఉంది. ఎందుకు అంటే ఇక్కడ నిన్న బిల్లు పెట్టడం సమయంలోనే నిన్న మరి చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ చూస్తే జమిలీ ఎన్నికలు వస్తాయి కానీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు మాత్రం 2029లోనే జరుగుతాయని చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చున్నారు. ఉమ్, అంటే మరి జమిలీ ఎన్నికలకు చంద్రబాబు నాయుడు గారి మద్దతు లేకుండానే జమిలీ ఎన్నికలు 27లో జరిగే క్రమంలో ఆంధ్రప్రదేశ్లో 2029లో ఎన్నికలు ఎలా జరుగుతాయి అనేది ఒక అంశం. కరెక్ట్. రెండోది అసలు జమిలీ ఎన్నికలు జరుగుతాయా జరగవా, దీనికి రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తాయా ఇవ్వవా, రాజ్యసభలో పరిస్థితి ఏంటి, మరి వైఎస్ఆర్సీపీ మద్దతు ఇచ్చిన అంశానికి చంద్రబాబు నాయుడు గారు కూడా మద్దతు ఇస్తారా, మద్దతు ఇచ్చే క్రమంలో 2029లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎలా జరుగుతాయి, జమిలీ 2029 వరకు పొడిగించే క్రమంలో మరి 2027 మరి 28లో పూర్తి కావాల్సిన కేంద్ర ప్రభుత్వ టర్మ్ని ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు పెంచేటువంటి రాజ్యాంగ సవరణలు ఉంటాయా ఉండవా, ఉమ్, ఇటువంటి చర్చ అందరికీ ఉందనేదాన్ని ఆలోచన అయితే ఉంది. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ఆశ పెట్టుకున్నారు అనే దాంట్లో మీరు ఒక పదం వాడారు మాజీ వైసీపీ అని. మాజీ వైసీ 100% పార్టీకి పనిచేసిన వాళ్ళకి ఏ రకమైన ఇది జరగనప్పుడు పార్టీ మారే వాళ్ళకంటే మా బోటి వాళ్ళు రాజకీయాల్లోంచి తప్పుకున్న వాళ్ళు ఉత్తమం అని నేను భావిస్తా ఉన్నా. ఉమ్. అంటే ఎందుకు అంటే ముఖ్యంగా ఇక్కడ సరే ఓవరాల్గా అన్ని రాజకీయ పార్టీలు ప్రతి ఒక్కళ్ళు జమిలి జపం చేస్తున్నారనేది 100% అగ్రీ చేయాల్సినటువంటి విషయం. అయితే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా ఏంటి ఆయనకి ప్రత్యేకంగా వచ్చేటువంటి లాభం ఏంటి జమిలి వస్తే? అంటే రేపొద్దున్న సపోజ్ జమిలి లేదు 2029 ఉన్న షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు అనుకుందాం మనం, 2029కి తగ్గట్టుగా పార్టీ కార్యకలాపాలని లేదంటే వాళ్ళు చేయాల్సినటువంటి రాజకీయ పోరాటాలని ముందుకు తీసుకెళ్ళాలి. ఇలా కాకుండా ఇప్పుడు జమిలి 27లోనే వచ్చేస్తుంది అంటూ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు చాలా గట్టిగా చెప్తూ ఉండడం, 27లో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మనమే అధికారంలోకి వచ్చేస్తాం మనకే ఎక్కువ లాభం ఉంది అంటూ మాట్లాడడం అంటే వాట్ ఈస్ దట్ పర్టికులర్ ఆ లాభం ఏమిటి ఆయనకి? మరి మోడీ కేంద్ర ప్రభుత్వంలో ఉండి ఖచ్చితంగా జమిలీ పంతం నెరవేర్చుకుంటారు అనేటువంటి నమ్మకం కావచ్చు, లేకపోతే ఈ 6 నెలల కాలంలోనే పథకాలు ఏమీ అమలు చేయకుండా మరి పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు నాయుడు గారి మధ్య విభేదాలు వచ్చి బీజేపీ వీళ్ళందరినీ ఒక ఆట ఆడిస్తుంది అనేటువంటి విషయం. జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా మరి బీజేపీకి వ్యతిరేకంగా అయితే లేరు కదా. ఇక్కడ ముగ్గురు బీజేపీకి బిల్లుకు మద్దతు ఇచ్చిన తర్వాత రేపొద్దున అదే వస్తే ఇవాళటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు పథకాలు అమల్లో లోపాలు ఉన్నాయి అనేది మాత్రం నిర్వివాదాంశం. పథకాల అమల్లో లోపాలను బట్టి ప్రజలు మనకు వస్తారనేటువంటి ఆలోచన ప్రతిపక్షంలో ఉన్న జగన్ కు ఉండటంలో తప్పలేదు కదా. అవును. కాకపోతే దానికి ఆయన సమాయత్తం అయ్యారా? పైకి చెబుతున్నంతగా పార్టీ కార్యవర్గం ఉందా, అసలు పార్టీలో కార్యవర్గం నిర్మాణం ఉందా అనేది మరి ఇప్పుడు చర్చ అవసరం కాదో నాకు తెలియదు. కానీ ఆయన అనుకున్నంతగా ప్రజలకు నేరుగా నేను కనెక్ట్ అయిపోయినంత ఇది పార్టీ కార్యకర్తలు అయితే అంత ఎప్పుడు 27 ఎలక్షన్ రానివ్వండి, 29 ఎలక్షన్ రానివ్వండి, ఇవాళ పార్టీని ఆ రకంగా కార్యవర్గ నిర్మాణాలతో కానీ లేకపోతే సభ్యత్వాలతో కానీ కార్యకర్తలకి మేలు జరిగే విధంగా కానీ లేకపోతే కార్యకర్తలను సమాయత్తం చేసి పార్టీ కోసం మళ్ళీ పోరాటం చేసే స్థితిలో అయితే పార్టీ లేదనేది అయితే నేను చెప్పగలను. ఏంటి ఇటీవల కాలంలో కొన్ని నియామకాలు కూడా ఏదో సంచలనం అవుతున్నట్టుగా కనిపిస్తోంది, దాన్ని బేస్ చేసుకుని జమిలికి వెళ్ళబోతున్నారా?
ఒక్కసారి రిపీట్ చేస్తారా? అదే ఈ పార్టీలో నియామకాలు కూడా కొన్ని సంచలనాత్మకంగా నిన్నటి వరకు జరిగినట్టుగా తెలుస్తోంది. సో ఇలాగా ఇదే నియామకాలను మరి పెట్టుకుని ముందుకు జరిగితే అంటే ఏముంది? ఇప్పుడు నిన్న ఇప్పుడు సజ్జల గారి ప్లేస్ లో లక్ష్మీభారతి గారు వచ్చారు. ఉమ్, లక్ష్మీభారతి గారు లాంటి అర్హతలు, లాంటి చొరవ, లాంటి వాక్చాతుర్యం కలిగిన వాళ్ళు గత 15 సంవత్సరాలుగా పార్టీకి పనిచేసిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా దొరకలేదా అని మాబోటి వాళ్ళు ప్రశ్నించడం తప్పైతే దాన్ని ఎవరు ఏం చేయలేం. అందుకనే కామ్గా మిగతా వాళ్ళలాగా బయట పార్టీల నుంచి వచ్చి బయటకు పోయే వాళ్ళలాగా కాకుండా రాజకీయాలు మానేసి మాకున్నటువంటి జర్నలిజం బ్యాక్గ్రౌండ్, లీగల్ బ్యాక్గ్రౌండ్ లో మా వృత్తులు మేము చేసుకునే పరిస్థితి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. సీనియర్ జర్నలిస్టులకి, వైఎస్ జమానా నుంచి వచ్చినటువంటి కొంతమంది నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీ అయితే ఇచ్చాడు. ఏంటంటే మీకు రాజకీయాలు అనవసరం, నేను అనుకున్న విధంగానే పార్టీని నడుపుతాను అనేటువంటి ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. ఆ క్లారిటీ ప్రకారం మిగతా పార్టీల్లోకి వెళ్ళి అరే వీళ్ళ పార్టీలు మారారా ఇటువంటి వాళ్ళు అనే దానికంటే వైఎస్ మీద ఉన్న అభిమానంతో, లేకపోతే మాకున్నటువంటి జర్నలిస్ట్ ఈ పరిజ్ఞానంతో, మాకున్నటువంటి విషయాలతోటి రాజకీయాలకు దూరంగా ఉండటమే ఉత్తమం అని చాలా మంది భావిస్తున్నారనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గ్రహించబోతే 27లో ఎన్నికలు వచ్చినా, 29లో ఎన్నికలు వచ్చినా, రేపొద్దున ఎన్నికలు వచ్చినా పార్టీ అందుకు సమాయత్తంగా లేదు. పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్లే కాదు. తర్వాత ఇంకా క్లియర్ విశ్లేషణ చెప్పాలంటే ఎన్టీ రామారావు గారి సమయంలో ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ కూడా కార్యనిర్వాహకం అంతా కూడా చంద్రబాబు గారు చేసి ఉన్నారు. అలాగే కేసీఆర్ గారికి, కేటీఆర్ గారు చేసి ఉన్నారు. ఇవాళ స్టాలిన్ గారికి దయానిధి చేస్తూ ఉన్నాడు. అంటే తనకంటూ ఒక మనుషులతోటి కార్యనిర్వాహం, కార్యకర్తలతోటి అనుసంధానం అయినటువంటి ఒక ప్రక్రియ ఉంది. కానీ ఇక్కడ వింతగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడానికి 10 ఏళ్లు పనిచేశారు. 10 ఏళ్లు పనిచేసిన తర్వాత 5 ఏళ్లు మళ్ళా ఓపికగా వేచి చూశారు. తమకు న్యాయం జరిగినా జరగకపోయినా ఇవాళ మళ్ళా 5 ఏళ్లు కార్యకర్తలు అంటే కార్యకర్తలు వేరు, అభిమానులు వేరు. అభిమానులు ఏమన్నా అయితే పనిచేస్తారేమో కానీ అన్నప్రెడ్డి గారు నిన్న విజయసాయి రెడ్డి నిన్న మాట్లాడుతూ జరిగినటువంటి సమావేశంలో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే 2019 నుంచి 24 మధ్యకాలంలో అసలు కార్యకర్తలు పూర్తి స్థాయిలో అసంతృప్తికి గురయ్యారు అన్నటువంటి వ్యాఖ్య ఆయన చేశారు. సో అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. అంటే మనం ఏ పరిభాష తీసుకున్నా, ఏ ఉపమానం వేసినా కానీ, అంటే ఆయన మాట్లాడతారు కదా దుష్ట చతుష్టయం లేదంటే పురాణాల గురించి మాట్లాడినప్పుడు ఆ రోజుల్లో రాముడు యుద్ధం చేసినా ఆయన వెనకాల ఉన్నటువంటి సైన్యాన్ని చూసుకునే యుద్ధరంగంలోకి వెళ్ళారు. కురుక్షేత్రాన్ని చూసుకున్నా అటు దుర్యోధనుడు కానీ ఇటు ధర్మరాజు కానీ వాళ్ళ సైన్యాన్ని చూసుకునే యుద్ధరంగంలోకి వెళ్ళారు. కానీ అసలు సైన్యం మొత్తం అంతా కూడా చెల్లాచెదురైపోయింది, మన దగ్గర సైన్యమే లేదు అని ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తూనే మన యుద్ధానికి సిద్ధంగా అండి, 24 అయిపోయింది, 29లో మనకి 27లో జమీలు వచ్చేస్తుంది, ఇంకేముంది మొత్తం మనమే చేసుకుంటామంటే అది కాస్త మూర్ఖత్వం అనిపించుకోదా? 200% మూర్ఖత్వమే. కానీ ఇక్కడ విజయసాయి రెడ్డి మాట కానీ, నా మాట కానీ, మీ మాట కానీ, లేకపోతే ఇవాళ కొత్తగా పదవి వచ్చిన లక్ష్మీభారతి మాట కానీ, లేకపోతే ఇంకొకళ్ళ మాట కానీ, ఎవరి మాట కానీ చెల్లుబాటు అయ్యే పరిస్థితి ఉందా? వైసీపీలో మాబోటి కరుడు కట్టిన వాళ్ళమే మేము ఇవాళ రాజకీయాలు వద్దనుకుంటున్నాం. మీ ఇక్కడ కొటేషన్ చెప్తా ఉన్నా, పార్టీలు మారాలనుకోవట్లేదు, రాజకీయాలు వద్దనుకుంటున్నాం. ఇవాళ అలాగని చెప్పి ఒక వైసీపీలోనే ఈ పరిస్థితి లేదు. ఇవాళ వచ్చినటువంటి మరి గత 3 దశాబ్దాలు కాలంగా టీడీపీని అంతా తానే ఆఫీసులో నడిపించిన టీడీ జనార్దన్ గారు కూడా ఇవాళ ఎక్కడున్నారో అందరికీ తెలిసిందే. అంటే అన్ని పార్టీలు కూడా ఒంటెత్తు పోకడలు, ఏక అధినాయకత్వం పోకడలతో వెళ్తున్నాయి అనేది డౌటే లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మనం విమర్శించేదానికంటే రాజకీయాల్లో నుంచి తప్పుకొని మన పని మనం చేసుకోవటం ఉత్తమమని భావించడం జరిగింది. వైసీపీ విషయానికి వస్తే జమిలీ ఎన్నికలు ప్రజల్లో ఎంత మళ్ళీ అది చంద్రబాబు నాయుడు గారు పథకాలు అమలు చేయలేదు, లేకపోతే మేము అనుకున్న ఈ అమలు కాలేదు అంటే దానికంటే వచ్చే వ్యతిరేకతను నమ్ముకునే కంటే పార్టీ మీరు అన్నట్టుగా సైన్యాన్ని సమాయత్తం చేసి సేనాధిపతుల్ని కావాల్సినటువంటి పార్టీ విభాగాలు అనేది పూర్తిగా నామమాత్రమే. నేను కూడా ఒక విభాగానికి అధ్యక్షుడిగా చాలా కాలం పనిచేశాను. కేవలం నామమాత్రమైన విభాగాలతోటి, నామమాత్రమైన ఏకఛత్రాధిపత్యంతో పార్టీలు నిలబడలేవు. ఆ పరిస్థితుల్లో వైసీపీ ఉంది. మనం ఎంతసేపటికి మనం సక్సెస్ అవుతున్నామంటే ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకత ఉంది. ప్రజా వ్యతిరేకత లేకపోతే జమిలీ ఎన్నికలు కాదు. ఇది ఇవాళ రేపు ఉదయం ఎలక్షన్ పెట్టినా ప్రజా వ్యతిరేకత ఉంటుంది. ప్రజా వ్యతిరేకతని సరైన రీతిలో ఉపయోగించుకోలేనిది అది ప్రతిపక్షం కాలేదు. ఆ పరిస్థితుల్లో అధికార పార్టీ విషయంలోనూ కార్యకర్తల పట్ల విఫలమయ్యి, ప్రతిపక్షంలో ఉండి కూడా కార్యకర్తల పట్ల విఫలమైతే ఇక వైసీపీని, జగన్ని ఎవరు కాపాడేదేమి లేదు. ఇది మేము
ఆవేదనతో చెబుతున్న మాటే కానీ ఇంతకంటే ఆయనకు నేరుగా చెప్పే పరిస్థితి ఈ నియామకాలు నామమాత్ర నియామకాలు అర్హత లేకపోతే అధికారాలు అర్హత అధికారాలు రెండు లేని నియామకాలతోటి వైసీపీకి వచ్చేది ఏమీ లేదు అనేది నిర్ద్వందంగా పార్టీ శ్రేణులు చెబుతానే ఉన్నాయి. జమిలి వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, ఇవాళ కార్యకర్తని పార్టీకి సమాయత్తం చేసి ఉపయోగించుకునేటువంటి కార్యవర్గ నిర్మాణమే పార్టీలో లేదు, సభ్యత్వ నిర్మాణం లేదు. ఎప్పుడో 2010లో మేము తీసుకున్నటువంటి సభ్యత్వాలు తప్ప. రైట్ అన్నప్రెడ్డి గారు. సో మనతోటి భారతీయ జనతా పార్టీ నేత పూడి తిరుపతిరావు గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ తిరుపతిరావు గారు, వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. తిరుపతిరావు గారు, ఎస్. సో జమిలీ ఎన్నికలు మీరు తీసుకొచ్చేది దేశం కోసమా జగన్మోహన్ రెడ్డి కోసమా అన్నట్టుగా ఆంధ్ర రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆయన పెట్టుకున్నటువంటి నమ్మకం జమిలీ వచ్చేస్తుంది, మేము ఎలాగో గెలిచేస్తాం, ఖచ్చితంగా కూటమిని దింపేస్తాం, ఇంకేముంది చక్రం తిప్పేస్తాం అంటూ వ్యాఖ్యానాలు విజయసాయిరెడ్డి కావచ్చు, లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు, ముఖ్యంగా జమిలీ మీదే ఆశలు పెట్టుకున్నారు. సో ఏంటి మీ కామెంట్ ఏంటి దాని మీద? జమిలీ వస్తే కూటమి ఓటమి తథ్యమంటారా? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జెండా ఎగరేస్తారా? పవన్ గారు నా ముందు మాట్లాడారు, క్షమించాలి నేను కొద్దిగా లేట్ అయ్యాను కదా. నా ముందు మాట్లాడినటువంటి వారు సబ్జెక్టు కరెక్షన్ వైసీపీ మాజీ వైసీపీ, ఎస్, ప్రస్తుతం కాదు, మాజీ వైసీపీ. ప్రస్తుతం కేవలం సీనియర్ జర్నలిస్ట్ అసోసియేషన్ దీనికి సంబంధించి ఉన్నారు. మాజీ ఆంధ్రప్రదేశ్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా చేశారు అన్నప్రెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు, మీకు తెలిసిందే. మాజీ వైసీపీ. ఓకే, అంటే నేను ఎందుకు దీన్ని ప్రస్తావించాల్సి వచ్చిందంటే, ఒకటి వారు ఏం మాట్లాడారనేది చివరిలో నేను జాయిన్ అవడం జరిగింది. దాన్ని ఒకటి. రెండోది, ఇవాళ సగటు వైసీపీ కార్యకర్తల మనోభావం కూడా అదే వారు వ్యక్తపరిచారు. చివరి వాక్యాలు నేను ఏదైతే విన్నాను, వైసీపీ పరిస్థితి ఆ విధంగా ఉన్నా. అయితే ఇక్కడ నేను చిన్న కంపారిజన్ చేస్తాను. గత ఎన్నికలు 19 ఎన్నికల తర్వాత, తెలుగుదేశం పార్టీ ఓటమి తర్వాత, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా కొన్ని బాలారిష్టాలను ఎదుర్కోవడం జరిగింది. బాలారిష్టాలు అనేసి అంటే వేరే రకం మళ్ళీ అర్థం వస్తుంది. ఏదైతే 2-3 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇవాళ వైసీపీ ఎదుర్కొంటున్నటువంటిదే, లేకపోతే ఇప్పుడైనా ఓటమి తర్వాత ప్రతి పార్టీకి కూడా ఒక 2-3 సంవత్సరాలు మళ్ళీ నిలదొక్కుకోవడానికి కొంత సమయం తీసుకొని కొన్ని ఇబ్బందులను ఎదుర్కొని ముందుకెళ్తే నిలబడతారు, లేదనేసి అంటే వెనక్కి పోతారు. ఇది దేశ రాజకీయాల్లో ప్రతి పార్టీ మనం చూస్తున్నటువంటిదే. అయితే అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నుండి చాలా మంది వలసలు వెళ్ళిపోయారు. జనతా పార్టీలోకి వచ్చారు, వేరే పార్టీలోకి పోయినారు. ఇంకా చెప్పాలని సెన్స్ అసలు పార్టీ నిలబడుతుందా లేదన్నటువంటి మేమాంసకు గురైనటువంటి ఒక సందర్భం కూడా మనం చూసాం. దాంట్లో కోవిడ్ ఒక కారణము, కోవిడ్ తర్వాత కూడా వేరే కారణాలు, ఇవన్నీ. అలాగే ఇవాళ వైసీపీ పార్టీ కూడా ఆ విధంగానే ఉంది. సగటు కార్యకర్తల తాలూకా మనోభావాలు కూడా ఎవరిని కదిలించినా, నేను చెప్పేది డిబేట్లోకి వచ్చి పబ్లిక్ గా చెప్పలేకపోవచ్చు. మేమైనా కూడా మా పార్టీకి సంబంధించినటువంటి అంశాలను మేము పార్టీ వేదిక మీదే మేము బహిర్గతం చేస్తాం. సో బయట ఎక్కడ చేయడానికి ఉండదు. కానీ పబ్లిక్ వేదికల మీద కూడా ఇవాళ వైసీపీ కార్యకర్తలు మాట్లాడుతున్నటువంటిది, నాయకులు మాట్లాడుతున్నటువంటి అసంతృప్తి, ఏదైతే వారి పరాజయానికి కారణాలను విశ్లేషించుకుంటూ వారు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ పరిస్థితి వాస్తవానికి ఇప్పుడే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అనేసి అంటే, ఇప్పుడే వైసీపీ ఉన్న పరిస్థితిని ఆధారంగా దాని భవిష్యత్తుని మనం క్లియర్ కట్ గా చెప్పేయడానికి అవకాశం ఉండదు. రాబోయే రోజుల్లో జరిగినటువంటి మార్పులు, ఒకటి స్వపక్షంలో జరిగినటువంటి మార్పులు ఉండవచ్చు, లేకపోతే ఏదైతే వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ గత ఎన్నికల్లో ఫేస్ చేశారో, లేకపోతే గత పరిపాలనా కాలంలో వాళ్ళు చేసినటువంటి తప్పిదాలన్నీ సవరించుకొని ముందుకెళ్ళడం ఒక అంశం అయితే, ఎదుటివాడి బలహీనతలు కూడా ఒక అంశంగా మార్చి, క్షమించాలి, పర్వాలేదు చెప్పండి, ఎదుటివాడి బలహీనతలు కూడా వాళ్ళకి మళ్ళీ బలంగా మారిపోయే సందర్భాలు కూడా ఉంటాయి. సో ఈ నేపథ్యంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి. కాబట్టి అప్పుడు ఆ పార్టీ తాలూకా
దిశానిర్దేశం అనేది జరుగుతుంది, చేయొచ్చు, మనం అనాలిసిస్ చేయొచ్చు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం సబ్జెక్ట్ కనుక వచ్చినట్లయితే జమిలీ ఎన్నికల ద్వారా మేము మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తామని చెప్పేసి ఒక పాట పాడుతున్నారు. ఎప్పుడది? నాకు తెలిసి రామ్నాథ్ కోవింద్ గారిని మేము కేంద్ర స్థాయిలో ఆ కమిటీ చైర్మన్ గా వేసి కమిటీ అయిన దాని తర్వాత ఈ ఎన్నికలు అయిపోయిన మర్నాడు నుండే ఈ వైకాపా పార్టీ ఈ పాటను పాడుతుంది అనమాట. మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తే మేము గెలిచేస్తాం అంటే సాధారణంగా ఎలా ఉంటదంటే ప్రతిపక్షం తాలూకు ఆలోచన సరైనటువంటి దిశలో కనుక అనాలిసిస్ చేసుకోకపోతే, వాళ్ళ పరిస్థితిని వాళ్ళు అనాలిసిస్ చేసుకోకపోతే ఇలాంటి ఆలోచనలకే వాళ్ళు పరిమితం అయిపోతారు. ఏంటంటే అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ రాజకీయ పార్టీ కూడా మంత్రదండంతో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, అభివృద్ధి దిశగా కానీ మంత్రదండంతో సరిచేసే పరిస్థితి ఎక్కడ ఉండదు. గ్రాడ్యువల్ గా జరుగుతుంది, గ్రాడ్యువల్ గానే జరుగుతుంది. అది ఎవరైనా సరే, ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ అయినా సరే, కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత సమయం తీసుకున్న తర్వాత మాత్రమే ఏదైనా సాధించగలదు, చేయగలదు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఉన్న వాటిని రెక్టిఫై చేసుకుంటూ ముందుకెళ్తూ 1 సంవత్సర కాలం తర్వాత మాత్రమే దేని మీద దృష్టి పెట్టడం అవుతుంది. అయితే ఈలోగా వైకాపా చెప్తుంది సూపర్ 6 ఏమని అడుగుతుంది. మేము చెప్తున్నాం సూపర్ 6 లో ఆల్రెడీ గ్యాస్ పథకాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నాం, రేపు బస్సులకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటాం. మొత్తం మీద కొన్ని పథకాలను అయితే క్లియర్ కట్ గా ప్రభుత్వం వచ్చిన వెంటనే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో మాత్రమే మేము చేయగలమని చెప్పేసి పెట్టినటువంటి ప్రభుత్వ పెద్దలు. ఇది ఒక అంశం. ఇవాళ జమిలీ ఎన్నికలు తీసుకుంటే జమిలీ ఎన్నికల ద్వారా మేము లబ్ధి పొందుతాము అనేసి అంటే కేవలం నరేంద్ర మోడీ గారు లేకపోయినట్టయితే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తేడాన్ని దృష్టిలో పెట్టుకొనే జమిలీ ఎన్నికలు అనేవి పెడుతున్నారు అన్న ఆలోచన కలిగించే విధంగా ఉందన్నమాట వైకాపా పార్టీ తీరు. నేను ఎందుకు అంటున్నాను, ఇది జమిలీ ఎన్నికలు అనేవి దేశవ్యాప్తంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి అన్ని ప్రాంతాలకి సంబంధించినటువంటి ఒక అంశం. అంటే ముందస్తు ఎన్నికలు వచ్చేస్తాయి 27లోనే, వచ్చిస్తే మేము లబ్ధి పొందిపోతాము, ఏదైతే సహజంగా ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకత ఆ రోజు పెరిగిపోతుంది, పెరిగిపోయిన వెంటనే మేము 2-3 సంవత్సరాల్లోనే మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తామని చెప్పేసి వాళ్ళు కళ్ళగా అంటున్నారో లేకపోతే ప్రజల్ని మభ్యపెడుతున్నారో, అంటే మభ్యపెట్టడం అనేసి అంటే ఇక్కడ కార్యకర్తల్ని నిలుపుకోవాలనేసి అంటే కొన్ని మార్గాలు అన్వేషిస్తాయి పార్టీలు. ఏం వాళ్ళు ఈ మార్గాన్ని అన్వేషించుకున్నారేమో, అబ్బాయి ఏం లేదులే మనకి అధికారం 3 సంవత్సరాల దూరం ఉంటామంటే కార్యకర్త ఆలోచన వేరే విధంగా ఉంటది. అది 5 సంవత్సరాల దూరంగా ఉంటామంటే ఒకలాగా ఉంటది, 10 సంవత్సరాల దూరంగా ఉంటామంటే ఒకలాగా ఉంటుంది. కాబట్టి అది 5 సంవత్సరాలు కాస్త 3 సంవత్సరాలు తగ్గించి ఏమీ లేదు ఈ 3 సంవత్సరాలు ఇట్టే గడిచిపోతాయని చెప్పి కార్యకర్తలను ఏమైనా మైండ్ సెట్ చేస్తున్నారా అనేది ఆలోచించాలి తప్పిస్తే అసలు జమిలీ ఎన్నికలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ళు అధికారంలోకి రావడానికి ఏమిటి సంబంధం అని అడుగుతాను నేను. ఎందుకంటే సరే సంబంధం అనేది పక్కన పెడితే ఇది అంటే మళ్ళీ ఈ మాట అంటున్నాను తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే 2019 నుంచి 24 మధ్యలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలను చూసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద ప్రజానీకం అనుకున్నటువంటిది వైఎస్ఆర్సీపీకి భారతీయ జనతా పార్టీ దగ్గరలోనే ఉందంటే మిత్రత్వం అనేది ఉంది. మీ చెప్పొచ్చు పాలసీ పరంగా ఒక రాష్ట్రానికి మేము ఏదైతే సాయం చేసామో దాని పరంగానే ఉంది అనేది సమాఖ్య స్ఫూర్తిలో మీరు చెప్పొచ్చు. కానీ రాజకీయంగా వచ్చినటువంటి ఆరోపణలు ఇవన్నీ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని నరేంద్ర మోడీ గారికి కొన్న కొడుకు కంటే ఎక్కువ అంటూ ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, సరే అది గతం అనుకోండి, కానీ ఆ పందాన్ని పక్కన పెట్టుకుంటే ఇప్పుడున్నటువంటిది అంటే ఇక్కడ మన విజయసాయిరెడ్డి గారి స్టేట్మెంట్ కూడా తీసుకోవాలి. ఇండియా కూటమిని నడిపించడానికి మమతా బెనర్జీ చాలా సమర్థవంతమైన నాయకురాలు అంటూ అటువైపు ఒక కర్చీఫ్ వేశారు. ఇప్పుడు జమిలీ గురించి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చేస్తామంటే అధికారంలో కూటమి ఉంది, ఇక్కడ పైన కూడా కూటమి ఉంది. కూటమి పెద్దగా ఉన్నటువంటి మోడీ గారు నాకు ఎలాగో క్లోజ్, నేను ఆయన కన్న కొడుకుతో సమానం కాబట్టి ఆయన కూడా నేను ఇందులో ఇంక్లూడ్ చేస్తే ఎట్నుంచి వెళ్ళినా జమిలీ మనకే అనుకూలంగా ఉంటుంది అన్నటువంటి ఒక భావాన్ని చెప్తున్నట్టుగా లేదా? పవన్ గారు అంటే ఒక రాజకీయ పార్టీ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి మాట్లాడే మాటలు రకరకాలుగా ఉంటాయి. మీరు ఇందాక అన్నారు ఏంటంటే గత 5 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ వర్సెస్ వైకాపా పార్టీ సంబంధాల గురించి నేను ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్తా. అవి 2 పార్టీల మధ్య ఉన్నటువంటి సంబంధాలు కాదు.
కేవలం 2 ప్రభుత్వాల మధ్య కేంద్ర ప్రభుత్వము పెద్దన్న పాత్ర పోషిస్తుంది ఇవాళ గాని ఆ రోజు గాని, అది తప్పదు, దాని తాలూకా బాధ్యత. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు మాత్రమే. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది, ఇప్పుడు కేంద్రము రాష్ట్ర ప్రభుత్వ మధ్య సంబంధాల్లో కూడా గతంలో కూడా ఏంటంటే భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించే పార్టీలన్నీ ఒక కూటమిగా ఏర్పడ్డాయి, ఇండి కూటమిగా, మీకు అందరికీ తెలుసు. అవును. ఆ సమయంలో కూడా ఈ పార్టీలు ఇండి కూటమిలో చేరలేదు. కాబట్టి ఎక్కడేమైంది అంటే పూర్తిగా మమ్మల్ని వ్యతిరేకించే స్థాయిలో వాళ్ళు లేరు. కాబట్టి ప్రభుత్వ పరంగా ఉండాల్సినటువంటి సహాయాన్ని తప్పిస్తే ఇదే పూడి తిరుపతిరావు గడిచినటువంటి 10 సంవత్సరాలుగా అంటే ఆల్మోస్ట్ ఆల్ వైకాపా ఈ రాష్ట్రంలో పుట్టినప్పటి నుండి నేను పార్టీకి అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నా, వివిధ బాధ్యతల్లో ఉన్నప్పటికీ ఏ రోజు కూడా వైకాపాని సమర్థించి మాట్లాడలేదు. కేవలం ప్రభుత్వాల మధ్య మాత్రమే సంబంధాలు. ఆ రోజు చెప్పింది అదే, ఈ రోజు చెప్పింది అదే. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ జమిలీ ఎన్నికలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త కాదు పవన్ గారు. 1999 నుండి జమిలీ ఎన్నికలే ఎదుర్కొంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. గమనించినట్లయితే ఏదైతే 99లో జమిలీ పెట్టాలని చెప్పేసి ఆ రోజు జరిగినటువంటి సన్నాహాల నేపథ్యంలో అది జరగలేదు అనుకోండి, కానీ 99 నుండి ఈ రాష్ట్రం జమిలీ ఎన్నికలను ఎదుర్కొంటుంటే మరి 27లోనో 25లోనో జమిలీ ఎన్నికలు వచ్చిస్తే ఏ విధంగా వైకాపా లబ్ధి పొందుతుంది అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. రాజకీయ కోణంలో ప్రజల్ని మభ్య పెట్టడానికో లేదా వాళ్ళ కార్యకర్తలను సంతృప్తి చేసుకోవడానికో వాళ్ళు ఏదో మాట్లాడచ్చు. మనం దాన్ని బట్టి విశ్లేషించేటప్పుడు ఏంటంటే దానికి అసలు సంబంధమే లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక తెలంగాణ తీసుకోండి, గత కొంతకాలంగా అక్కడ విడివిడిగా జరుగుతున్నాయి కాబట్టి కలిసి జరిగినట్లయితే భారతీయ జనతా పార్టీకి లబ్ధి పొందుతుంది అన్నటువంటి ఒక వాదన అక్కడ ఉంది. కాబట్టి అక్కడ ఏమన్నా జరగచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగేది ఎప్పుడు కలిసే జరుగుతున్నాయి కదా. 1999 భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసి పోటీ చేసిన నాటి నుండి ఇప్పటి వరకు అన్ని జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఇదొక అంశం. ఇంకొకటి ఏంటంటే సరే కొన్ని కాసేపు ఈ జమిలీ ఎన్నికల ద్వారా వైకాపా లబ్ధి పొందుతుంది అని కనుక మనం భావించినట్లయితే ఈ రోజు కూడా ఏదైతే పెద్దలు ఇందాక మాట్లాడిన చివరి మాటలు నేను విన్నాను కాబట్టి చెప్తున్నా, ఏదైతే పార్టీ తన తాలూకా వైఫల్యాల నుండి వాటమికి గల కారణాలను విశ్లేషించుకొని వాటిని సరిదిద్దుకొని ముందడుగు వేస్తున్నటువంటి తరుణంలో మాత్రమే మరొక పర్యాయం ప్రజల తాలూకా అభిమానాన్ని చూరగొంటుంది. తప్పిస్తే మేము అధికారంలోకి వచ్చేస్తాము, జమిలీ ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చేస్తాము, ముందస్తు ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చేస్తాము, మాకు అక్కడ తెలుగుదేశం ఫెయిల్ అయిపోయింది, కూటమి వ్యక్తి ఫెయిల్ అయిపోయినంత మాత్రాన అది నా బలంగా అయిపోదు కదా, నేను దాన్ని వినియోగించుకోగలిగినప్పుడు వస్తుంది. ఈ రోజు కూడా వైకాపా పార్టీ, వైకాపాలో పనిచేసినటువంటి వ్యక్తులు చెప్తున్నట్టు విధంగానే వాళ్ళు ఇప్పటికొచ్చి సరైనటువంటి విశ్లేషణ, వైఫల్యాల మీద విశ్లేషణే జరగలేదు వాళ్ళ ఓటమికి సంబంధించి. సో మరి వాళ్ళు ఏ విధంగా రెక్టిఫై చేసుకుంటారు, ఏ విధంగా ముందుకెళ్తారు? కాబట్టి కాలం నిర్ణయిస్తుంది. వీళ్ళు ఇప్పుడు చెప్పడంలో నేను తప్పంటున్నా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చెప్పినా లేకపోతే కార్యకర్తల మనోభావాల్ని మనోనిబ్బరతని కంటిన్యూటీ కోసం కొన్ని మాట్లాడుతున్నారే తప్పిస్తే వాటిల్లో అయితే స్వచ్ఛత గానీ లేకపోయినటువంటి సత్యాలు కానీ కంటిన్యూటీనా లేదంటే కన్ఫ్యూజనా అనేది తెలియడం లేదు చాలా మందికి అని కూడా అంటున్నారు. ఎనీవే అన్నప్రెడ్డి గారు, సో ఇక్కడ వైఎస్ఆర్సీపీది కంటిన్యూటీ రాజకీయం అనుకోవాలా లేదంటే కన్ఫ్యూజ్డ్ రాజకీయం అనుకోవాలా? ఎందుకంటే తిరుపతిరావు గారు చెప్పినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో రాజకీయాలు చెయ్యాలి అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నారా, లేదంటే మనం చేసేది మాత్రమే రాజకీయం, మనం మిగతా సాంప్రదాయబద్ధంగా మిగతా పార్టీలు చేసింది రాజకీయం కాదు, మనం సరికొత్త ఒక పందాన్ని ఇప్పుడు నేర్పిస్తున్నాం అన్నట్టుగా వైసీపీ వెళ్తుంది అని అనుకోవాలి ఇప్పుడు ఈ పర్టికులర్ మూమెంట్లో? జమిలీ విషయానికి వస్తే ఇప్పుడు ఇందాక పెద్దలు తిరుపతిరావు గారు చెప్పినట్టు కానీ నేను స్ట్రైట్ గా కొన్ని చెప్పిన విషయాలు కానీ క్రోడీకరించి చూస్తే ఇక్కడ జమిలీ అనేది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది కాదు. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే జమిలీ ఎన్నికలు పార్లమెంట్ లో ఉభయ సభల్లో దాటి బయటకు వచ్చి అవి వచ్చేటువంటి జమిలీ అనేటువంటి ఒక పదాన్ని డైవర్షన్ పాలిటిక్స్ లో అటు బీజేపీ కానీ ఇటు టీడీపీ కానీ లేకపోతే అవకాశం మనకు వస్తుందనే ఆశతో వైసీపీ కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ ఈ జమిలీ అనే పదాన్ని
ఏదో రాజ్యాంగపరంగా హడావుడి చేయటం తప్ప జమిలి అనే పదం గతంలో మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి 1970 దశకం వరకు కూడా దాదాపుగా పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు కలిసి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ లో 1999 నుంచి రావటమే కాదు, మధ్యలో ఏదో నాయకులు రాజీనామాలు చేయటం, ప్రభుత్వాలు పడిపోవటం, ముఖ్యమంత్రులను రేపొద్దున కూడా మార్చడం. జమిలి ఎన్నికల్లో ప్రధానమైనటువంటి విషయం, రేపొద్దున మధ్యలో ప్రభుత్వాలు పడిపోతే అప్పుడు దాకా ప్రభుత్వాల కాల పరిమితి పొడిగిస్తారా, లేకపోతే మొత్తానికి గెలిపి ఎలక్షన్ పెడతారా, ఇటువంటి సందేహాలు జమిలిలో ఉన్నాయి. అవును. కేవలం ఇవాళ వైసీపీ ఏదో చెప్పింది మనకి లాభం వస్తుంది అంటే, ఇవాళ మీరు అన్నట్టుగా లేకపోతే ప్రతిపక్షాలు అనేవంటి ఆశ పెట్టుకున్నట్టుగా, లేకపోతే కార్యకర్తలను తమ పక్కన నిలుపుకునేటట్టుగా ఉన్నదనటంలో సందేహం ఏం లేదు. దీనిలో కన్విన్సింగ్ పాలిటిక్స్ ఉంటాయి, కానీ కన్ఫ్యూజ్ చేస్తే కన్ఫ్యూజ్ అయ్యేటువంటి వాళ్ళు జనాలు తప్ప కార్యకర్తలు కాదనేది నా ప్రధాన ఉద్దేశం. జనాలు కన్ఫ్యూజ్ అవుతారేమో కానీ పార్టీ కోసం పనిచేసినోడు కన్ఫ్యూజ్ కాడు. వాడు క్లారిటీతోనే ఉంటాడు, లేకపోతే ఆశతో ఉంటాడు. కన్ఫ్యూజ్ అయిపోయి చేసేవాడు కార్యకర్త కాదు. ఇక్కడ కార్యకర్తలను వాళ్ళు కన్ఫ్యూజ్ చేసే విషయం కూడా లేదు. ఎందుకంటే వైసీపీలో దీర్ఘకాలంగా పనిచేసి నిజాయితీగా పనిచేసిన వాడికి ఎటువంటి అవకాశాలు రాలేదు. అదే సమయంలో మరి 2019 ముందు 2014 నుంచి 19 లేకపోతే ఇవాళ టీడీపీ వాళ్ళు కూడా అదే స్థాయి అసంతృప్తితో కూటమి వ్యవహారంలో ఉన్నారనేది వాస్తవం. ఇక బీజేపీ అంటారా, బీజేపీ పెద్దన్న పాత్ర, బీజేపీని కర్రపెత్తనం అందరికీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వాళ్ళేమి పూర్తి స్థాయి ఇదేనేం కాదు. ఇవాళ అక్కడ ఖర్చు వేశారు, ఇక్కడ ఖర్చు వేశారు అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ముందు మనం పార్టీలకు అతీతంగా మాట్లాడాలంటే అవకాశవాద రాజకీయాల్లో చంద్రబాబు నాయుడిని మించిన వాళ్ళు ఎవరు లేరు. ఇంకా చాలా సింపుల్ గా చెప్పాలంటే, మోడీకి నేను సన్నిహితుడిని అని జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నాడు అని చెప్పేదానికంటే, మోడీతో నిక్కచ్చిగా భారతీయ జనతా పార్టీతోటి సానుకూలంగా సన్నిహితంగా ఉన్నటువంటి మహారాష్ట్ర కానీ, లేకపోతే ఒరిస్సా కానీ, లేకపోతే వాళ్ళకి పూర్తిగా బిల్లులు అవటంలో సహకరించినటువంటి జగన్ కానీ ఇవాళ వాళ్ళ మనుగడలకే ప్రమాదాలు తెచ్చుకున్నారు. మోడీతోటి సన్నిహితంగా మెలిగి మోడీ చెప్పినట్టల్లా చేసినటువంటి, లేకపోతే మోడీ దగ్గర సహకారం పొంది ప్రభుత్వాన్ని సక్సెస్ఫుల్ గా నడుపుకున్నటువంటి ఏ మిత్రుడైనా పూర్తిగా నాశనం అయిపోయారు. అదే సమయంలో చంద్రబాబు మోడీని నమ్మకుండా, సరే ఇక్కడ పార్టీల పరంగా అయితే అది, ప్రభుత్వాల పరంగా మరి మన తిరుపతిరావు గారు చెప్పినట్టు మేము ఏ ప్రభుత్వానికైనా అంతే చేస్తున్నాం అనే దాన్ని బట్టి అది ఎంతవరకు మనం కొంతవరకు బయట చెప్పుకోవడానికి బాగా ఉంటుంది. కానీ మెజారిటీ మద్దతు కోసం తమ ప్రభుత్వాలను కాపాడుకునే దిశలో కొంచెం ఎక్కువగానే చేయాల్సి వస్తుంది. తన మిత్రుడైన శత్రువు అని ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఎవరిని నమ్మకుండా రాజకీయంలో చేసేటువంటి రాజకీయంలో ఉన్న మజా పూర్తిగా ఒక వ్యక్తిని నమ్మి అతనికి సహకారం అందించే దాంట్లో ఇవాళ రాజకీయాల్లో లేదు. జమిలీ విషయం నేను చెప్పేది ఏంటంటే, జమిలీ ఇవాళ రానియండి, రేపు రానియండి, మరి వైసీపీ పార్టీ పెద్దలు అని చెప్పబడుతున్నటువంటి మరి విజయసాయిరెడ్డి గారు కానీ, ఎవరైనా కానీ, ఆఖరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇప్పటికప్పుడు వైసీపీలో జరిగినటువంటి తప్పులు విశ్లేషించకుండా, క్షేత్రస్థాయి విశ్లేషణ కానీ, కార్యవర్గ నిర్మాణం కానీ లేకుండా వైసీపీకి అది పెద్దగా కలిసి వచ్చే అంశం కాదని నేను వ్యక్తిగతంగా నమ్ముతాను. ఎందుకంటే నేను ఇవాళ పార్టీలో లేను అనే పదం కంటే రాజకీయాల్లో లేనని చెప్తాను. అంటే ఒక పాయింట్ చెప్పండి అన్నపరెడ్డి గారు. ముఖ్యంగా సరే, మీరు రాజకీయాల నుంచి బయటకు వచ్చేసారు, మీ ప్రొఫెషన్ ఏంటి అనేది మీరు సపరేట్గా పెట్టుకున్నారు, బట్ పార్టీ పరంగా మీకు తెలిసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఎన్నికల ముందు చూసుకున్నప్పుడు యువరక్తం చాలా వరకు ఉంది, ఇంకేంటి మమ్మల్ని కొట్టేది ఎవరు అన్నట్టుగా మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఒక్కసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తుంటే రోజా కానీ, లేదంటే అంబటి రాంబాబు కానీ, లేదంటే పేర్ని నాని కానీ, లేదంటే కురసాల కన్నబాబు, ఈ నలుగురు పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. మిగతా వాళ్ళందరూ ఎవరి కార్యకలాపాల్లో వాళ్ళు ఉన్నారు. ఇక విజయసాయిరెడ్డి గారు అంటే ఈ మధ్య కాలంలో ఒక పక్కన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కి నాయకత్వం వహించాలి అని మాట్లాడుతూనే, ఇంకొక పక్కన మన కార్యకర్తలందరూ అసంతృప్తికి గురయ్యారు, వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో వచ్చే 5 ఏళ్లలో అధికారంలో ఉంటాం కాబట్టి అప్పుడే మనం ఇచ్చేద్దామని మాట్లాడడం. ఇక బాగా సబ్జెక్ట్ ఉండి రాజకీయం తెలిసి పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి నాయకత్వాన్ని పక్కన పెడితే అది అనుభవం అనుకోవాలా, లేదంటే వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం అనుకోవాలో తెలియదు. లక్ష్మీపార్వతి లేదంటే ముద్రగడ పద్మనాభం ఇలాంటి చాలా కురువృద్ధులందరినీ పక్కన పెట్టుకొని రాజకీయం చేయడానికి యువనేతగా జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్ళడం అనేదాన్ని ఎలా విశ్లేషించాలి అసలు? 200% సాధ్యం కాదనే కదా నా బోటోడు తప్పుకుంది. అవకాశవాదం ఎవరైతే ఉన్నారో, అవకాశవాదులు అవంతి కానీ, లేదా ఇంకొకళ్ళు కానీ, బేదా మస్తానరావు కానీ,
ఎక్కడెక్కడి నుంచో ఉన్న వాళ్ళని ఎత్తుక్కొచ్చి పదవులు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తన కోసం 15 ఏళ్లుగా పనిచేసిన వాడికి ఏ పదవి ఇవ్వలేదనేది నిర్వివాదాంశం 100%. అది నా వరకు వ్యక్తిగతంగా నేను ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ గతంలో తెలుగుదేశం, నేను ఫార్మసీ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా పనిచేసినప్పుడు తెలుగుదేశం నన్ను అనేక రకాల కేసులు పెట్టి వేధించినప్పుడు, తర్వాత నేను ఫార్మసీ కౌన్సిల్ చైర్మన్ గా నేను అన్ని ప్రూవ్ చేసుకొని మళ్ళా వచ్చిన తర్వాత నా మీద వైసీపీ ఎందుకు అప్పీల్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే అదే అధికారులు అధికారంలో ఉండి, అప్పుడు గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి అధికారులు వైసీపీ వాళ్ళకి ఏ రకంగానూ పనిచేయలేదు అనేది నిర్వివాదం. అది అందరూ బహిరంగంగా చెప్తా ఉన్నారు. కానీ ఎమ్మెల్యే అనేటోడు నాకు అధికారం లేదని చెప్పుకుంటూనే తనకు కావాల్సిన తన పనులు తాను చేసుకున్నాడు, తనకు కావాల్సిన తాను దోచుకున్నాడు. దీంట్లో ఓపెన్ గానే మాట్లాడు. అదే సమయంలో అదే ఎమ్మెల్యే, బయట పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే తన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలతోటి సత్సంబంధాలు నేర్పిన సందర్భాలు లేవు. అక్కడ కనెక్షన్ అనేది కట్ అయిపోయింది. అయినా కూడా వైఎస్ఆర్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక దాని మీద పరిస్థితులు సద్దుమణుగుతాయని 2019 ఓటమికి కార్యకర్తల బాధ్యత ఎంత మాత్రం లేదు. దాని పూర్తి బాధ్యత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కడిదే. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే గెలిపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఓటమి బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అది ఇప్పటికి నాయకులకి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కార్యకర్తలతోటి మంచి సంబంధాలతో ఉన్నప్పటికీ కూడా అతన్ని ముందు పరిస్థితిలోకి పార్టీ కార్యాలయంలోకి అతన్ని రానియకుండా సజ్జలు చేసిన రాజకీయం కానీ, వాళ్ళ సజ్జల్ని మొత్తం వ్యతిరేకిస్తున్న సజ్జలకి నెంబర్ 2 స్థానాన్ని కేటాయించడం కానీ, సజ్జల తర్వాత స్థానాన్ని వాళ్ళ మరి మీరన్నా ఆ నలుగురిలో ఆ పేర్ని నానినో రాంబాబు లేకపోతే రోజా గారు వీళ్ళు కాకుండా మరి లక్ష్మీభారతిని తీసుకొచ్చి కూర్చోబెట్టడం కానీ, ఈ రకరకాల అంశాల మీద తన ఒంటెత్తు పోకడం వల్ల జగన్మోహన్ రెడ్డికి నష్టమే. కానీ జమిలి ఇవాళ ఉదయం రేపు ఉదయం వచ్చినా కూడా వైసీపీ జగను విజయసాయి రెడ్డి లాంటి వాడు సమాయత్తంగా ఉన్నారే కానీ పార్టీకి సంబంధించిన ఏ ఒక్క కార్యకర్త రెడీగా లేడనేది నేను చెప్పాలనుకుంటున్న మాట స్ట్రైట్ గా. ఓకే, కార్యకర్తకి ఏ రకంగానూ ఉపయోగపడలేదు పార్టీ. అంటే నేను దోచిపెట్టమని చెప్పట్లేదు, ఒక మాట పచ్చిగా చెప్పమంటే ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలు అడ్డంగా దోచుకుంటున్న విధానాన్ని చూసి వైసీపీ కార్యకర్తలు ముచ్చట పడుతున్నారు. ఏంటంటే మనకు జరగకపోతే జరగకపోయిందిరా, వాళ్ళు దోచుకు తింటున్నారు బతకని అనేటువంటి ఒక విసుగుతోటి కూడా వాళ్ళని సమర్థించే పరిస్థితి వచ్చింది. అడ్డంగా దోచుకు తింటున్నప్పటికీ కూడా ఇది ట్యాగ్ లైన్ పెట్టుకోండి. ఇవాళ క్షేత్రస్థాయిలో టీడీపీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇదే వైసీపీ కార్యకర్తలు ఎంత అసంతృప్తితో ఉన్నారో అక్కడ కూడా పనిచేసేటువంటి పరిస్థితుల్లో అదే అసంతృప్తి ఉంది. అదే సమయంలో జనసేన నాయకుడు తప్ప కింద క్షేత్రస్థాయిలో జనసేన టీడీపీకి గోళాలు జరుగుతా ఉన్నాయి. బీజేపీ అనేది బీజేపీలో ఉన్న ఇవాళ గెలిచిన నాయకులు వాడు ఖచ్చితంగా టీడీపీ వాడు అయి ఉంటాడు. ఇవాళ బీజేపీ నుంచి నేరుగా గెలిచిన నాయకులు ఒకళ్ళిద్దరు తప్ప వాళ్ళు స్ట్రైట్ గా పెత్తనం చేసుకోగలుగుతా ఉన్నారు, బీజేపీ నుంచి నేరుగా వచ్చిన వాళ్ళు. అలాగే మిగిలిన వాడు టీడీపీ వాడే. వాళ్ళ కూటమి అన్నదానికి పార్టీ సిద్ధాంతాల పరంగా కానీ ఇంకొక దాని పరంగా కానీ రాజకీయాలు లేనప్పుడు మీరు కేవలం వైసీపీ పరంగా చెప్పమంటే వైసీపీ పైన చెప్పినంత సమాయత్తంగా విశ్లేషణలు, కింద స్థాయి క్షేత్రస్థాయి పరిశీలన, కింద కార్యకర్తను సమాయత్తం చేసుకున్న పరిస్థితిలో ఈ రోజు లేదు. రేపేమన్నా మారుద్దేమో అని అనుకున్నాం, 6 నెలల కాలంగా చూస్తానే ఉన్నాం, మార్పులు జరగలేదు. అసలు నియామకాల విషయంలో అందరికీ ఆశ్చర్యకరమైన విధంగానే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 3500 నామినేటెడ్ పదవులు ఇచ్చినా కూడా అడ్రస్ లేని వాళ్ళకే పదవులు ఇచ్చారు. మేము డైరెక్టర్ కార్పొరేషన్ అని వచ్చినప్పుడు ఈ ఎవడరా ఏ ఊరోడు ఎక్కడోడని ఎత్తుక్కోవడం తప్ప 3700 మంది ఇవాళ మీకు పైకి కనపడేటువంటి 10 మంది మారిపోయారు అనేది కాదు, ఇంకా కొంతమంది లైన్ లో ఉన్నారని నా వ్యక్తిగత అభిప్రాయం. కాకపోతే కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇంకా కాసేపు ఆగంటరా అని చెప్పిందేమో అనేది నా అభిప్రాయం. ఇది కూడా పార్టీకి మంచిదే, అది కూడా అడిగి తెలుసుకుందాం ఒక్కసారి. మంచిదే, కానీ వెళ్ళిపోయిన వాళ్ళ స్థానంలో సరైన వాళ్ళని నియమించుకునే సత్తా ఈ పార్టీకి ఉందా అనేది నా లెక్క. ఓకే, సో అన్నప్రెడ్డి గారి విశ్లేషణ ప్రకారం చూస్తే వైఎస్ఆర్సీపీకి అంటే ఇప్పుడు జమిలి మీద అంత బలం పెట్టుకోవడానికి లేదు, మీరు నమ్మకం పెట్టుకోవడానికి కారణం ఏంటయ్యా అంటే ఇప్పుడు వారు చెప్తున్నటువంటి కొన్ని అంశాలు, ముఖ్యంగా కూటమి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి చెప్పారు, అలాగే జనసేన కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు, కానీ అందులో నాయకులు కొంతమంది. బీజేపీ దగ్గరకు వస్తే నిజంగానే 175కి 175 పోటీ చేసి ఒక బలమైన శక్తిగా ఆంధ్రప్రదేశ్లో లేనటువంటి మాట వాస్తవం, కానీ కాస్త కూస్త బలం ఉంది, స్నేహంతో ముందుకు వెళ్తున్నారు కార్యకర్తలకు సంబంధించి కావచ్చు. సో మీ ముగ్గురు మధ్యలో ఉన్నటువంటి ఈ వైరుధ్యాలు, అక్కడక్కడ జరుగుతున్నటువంటి కొన్ని విషయాల్లో రేపో మాపో వచ్చేటువంటి గొడవలు,
వీటిని మాత్రమే ఆసరా తీసుకొని, అంటే నాయకుల స్థాయిలో సెటిల్ అయిపోయేటువంటి అంశాలని, కార్యకర్తల దగ్గర జరిగేటువంటి చిన్న చిన్న గొడవల్ని, వీటిని మాత్రమే ఆసరాగా తీసుకుని వైసీపీ జమిలి మీద ఇంత నమ్మకం పెట్టుకుందా అన్నటువంటి ఒక అభిప్రాయం వినిపిస్తోంది. సో మీ మధ్య ఆ గొడవలు ఇంకా ముదురుతాయని అనుకుంటున్నారా? పవన్ గారు, సహజంగా నేను ఇందా చెప్పాను, ప్రతిపక్షం కొన్ని ఆలోచనతో ముందుకెళ్తుంది, దాన్ని తప్పటాల్సిన పనేం లేదు. మన బలము ఎదుటివాడి బలహీనత మనం బలంగా ఎలా మార్చుకుంటాం అనేది. అయితే సహజంగా ఇప్పుడు పెద్దలు అన్నపరెడ్డి గారు మనకి ఒక పార్టీల మధ్య ఉన్నటువంటి దాని గురించి, ఏదైతే కూటమి పార్టీలు, మా 3 పార్టీలు, డెఫినెట్ గా నేను కొన్ని అంగీకరిస్తాను. ఎందుకనేసి అంటే బహిరంగంగా నేను చెప్పకపోయినా పార్టీల మధ్య సయోధ్య అయితే సరైన కింది స్థాయిలో లేదు. నేను చాలా క్లారిటీగా చెప్పగలను. ఉదాహరణకి ఈ సమన్వయ కమిటీలు అనే ప్రస్తావన వచ్చింది, అది ఎక్కడ గొంగలు అక్కడే ఉంది. ఆ రాష్ట్ర స్థాయిలో అనేసి అంటే ఏముంది, చంద్రబాబు నాయుడు గారు, మా పురంధేశ్వరి గారు, పెద్దలు అటువైపు నుండి ఇటువైపు నుండి మాట్లాడుకుంటున్నారు, సహజం. బట్ జిల్లా స్థాయికి వచ్చేసరికి ఏంటి, అసెంబ్లీ స్థాయికి వచ్చేసరికి ఏంటి అనే దగ్గర క్వశ్చన్ మార్క్ పడింది. దాని నేపథ్యం ఇవాళ జనసేనలోనూ అన్రెస్ట్ ఉంది, భారతీయ జనతా పార్టీ అన్రెస్ట్ ఉన్నా సరే మేము బయటపడేది కొంచెం తక్కువగా ఉంటుంది. మాకు లేదని చెప్పం. నేను ఇప్పుడు నిన్న మొన్న జరిగినటువంటి నీటి సంఘాల ఎన్నికలు, బహుశా రేపు మళ్ళీ 2వ దశ ఉన్నాయి. ఈ నీటి సంఘాల ఎన్నికలకు సంబంధించే రాష్ట్ర స్థాయిలో ఒక 30% వరకు జనసేనకి బీజేపీకి ఇస్తారు అన్నటువంటి ఒక ఆలోచనతో చూస్తే, కింది స్థాయికి వచ్చేసరికి నేను స్వయంగా వెళ్ళి ఒక శాసనసభ్యుని కలుసుకొని, మాకు అక్కడ బలమైనటువంటి, ఇప్పుడు లేని దగ్గర మేము అడగల, బలమైనటువంటి కార్యకర్తలు ఉన్నారు, సీనియర్ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళకి సంబంధించి అక్కడ మీరు సహకరించండి అని చెప్తే జరిగినటువంటి సహకారం ఏమీ లేదు. ఎందుకంటే పై స్థాయిలో క్లారిటీ లేకపోయినందువలన, కింది స్థాయిలో సమన్వయ కమిటీ లేనందువలన. సో ఈ సమస్య ఉంది, జనసేనకి ఉంది, భారతీయ జనతా పార్టీకి ఉంది, తెలుగుదేశం పార్టీలో కూడా లేదని చెప్పి నేను చెప్పట్లా, అక్కడ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటనేసి అంటే, అదే విధంగా ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా వస్తున్నటువంటి విషయం చూస్తే కూడా కొన్ని అసంతృప్తులు బయటకు వస్తున్నాయి. అయితే వీటన్నింటినీ సద్భావించి ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ప్రధాన భాగస్వామ్యం అయినటువంటి తెలుగుదేశం మీద ఉంటది. ఇకపోతే పెద్దలు మీరు ప్రస్తావించినటువంటిది, భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, డెఫినెట్ గా ఇవాళ మేము అధికారానికి దగ్గరలో ఉన్నటువంటి స్థాయిలో ఉన్నామని మేము ఎవరూ చెప్పము. ఇది నిరంతర ప్రక్రియ భారతీయ జనతా పార్టీకి. బట్ ఒకటైతే చెప్పగలం, ఏదైతే పరిస్థితులు గనక పార్టీకి అనుకూలంగా వచ్చినప్పుడు ఆ పరిస్థితుల్ని అనుకూలంగా మలుచుకొని పోరాడి ఏ రాష్ట్రంలోనైనా అధికారం చేపట్టడానికి సిద్ధంగా ఉంటుంది పార్టీ తాలూకా యంత్రాంగం. అదైతే మా దగ్గర ఉంటుంది ఎప్పుడు కూడా. ఎందుకనేసి అంటే దశాబ్దాల పాటు మేము ఒకటే ఆలోచనతో పనిచేస్తాం. నేను ఇప్పటి వరకు ఏ పోస్టు హోల్డ్ చేయలేదు, కానీ 30 సంవత్సరాలు అవుతుంది పార్టీలోకి వచ్చి. నా పనితీరులో ఏమీ మార్పు ఉండదు. అదే ఇతర పార్టీలు అయితే 1 సంవత్సరం కూడా ఉండలేదు. ఇది మా తాలూకా సిస్టంలో ఉన్నటువంటి గొప్పతనం. కాబట్టి ఈ సిస్టమ్ ఆధారంగా రేపు ఎప్పుడు వ్యాక్యూమ్ ఖాళీ దొరికింది అనేసి అంటే ఖచ్చితంగా దూరిపోతాం. నేను మొన్న మహారాష్ట్రలో అదే చేసాం, పెద్దలు చెప్పినట్టుగా ఎవరిని మేము దించేయలేదు. ఒరిస్సాలోనూ అదే జరిగింది, మేమే వెళ్ళాం. లేదా ఇంకొక దగ్గర కూడా అదే జరుగుతుంది. రేపు జరగబోయేది ఎక్కడైనా సరే అదే ఫార్ములా ఉంటుంది. మేము ఎవరిని బలవంతంగా దించేసి పోము. మేము బలపడతాం, వాళ్ళు బలహీనలు అయితే మేము బాధ్యత వహించలేదు. ఒకటారు. రెండవది, వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయోగాలు ఎలా ఉన్నాయనేసి అంటే, వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ పార్టీకి స్వాగతం. కానీ ఇప్పుడు లక్ష్మీపార్వతి అనే ఆవిడని తీసుకొచ్చి, లేకపోతే ముద్రగడ పద్మనాభాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఏదన్నా ఒక స్థానంలో కూర్చోబెట్టారంటే ప్రజల్ని ఏ విధంగా వాళ్ళు ప్రభావితం చేయగలరు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అవుట్డేటెడ్. మేము సీనియారిటీ ఉండకూడదని చెప్పేసి ఏ పార్టీ కోరుకోదు. సీనియారిటీ, జూనియారిటీ అందరూ సమపాల్లో కలిసి వెళ్ళేటప్పుడే వాళ్ళ తాలూకు అనుభవాలు, వీళ్ళ తాలూకు అనుభవ రాహిత్యము బ్యాలెన్స్ అవుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళు ఏ విధంగానూ పార్టీకి యాడ్ అయ్యే పరిస్థితి లేదు. ఏదో ఖాళీగా ఉన్నాం కాబట్టి ఏదో మనం కూడా గతంలో ఇచ్చినటువంటి హామీలు అనుబంధంగా ఏదో ఇస్తే ఇవ్వచ్చు, దానివల్ల పార్టీ కొరికేదైతే ఏమి ఉండదు. అందువల్లనే కదా మేము అంటే ఇప్పుడే మీరు అన్నారు సీనియర్లు జూనియర్ల సమ్మిళితంగా ఉంటే బాగుంటుందని మీరు అన్నారు. అంటే ఇక్కడ వాళ్ళ పోర్ట్ఫోలియో ప్రకారం చూసుకుంటే ముద్రగడ పద్మనాభం గారేమో కాపు ఉద్యమ నేతగా ఉన్నారు,
మరి గతంలో ఎన్డీఏ గవర్నమెంట్ 10% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5% రిజర్వేషన్ల కాపులకు ఇస్తే దాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తి కాపు ఉద్యమ నేత ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకోవడం. ఇక రెండోది లక్ష్మీపార్వతి గారు, ఆవిడ చేసేది ఏంటయ్యా అంటే కేవలం చంద్రబాబు నాయుడిని తిట్టడం తప్పితే ఇంకేం లేదు. అంటే వీళ్ళతోటి రేపన్న రోజున మళ్ళీ కాపు ఉద్యమానికి ఇంకొక నేతని లేదంటే ఎన్టీఆర్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబుని తిట్టడం కోసం ఇంకొకరిని తయారు చేయడానికి వీళ్ళని పార్టీలో పెట్టుకున్నారు అనుకోవచ్చా దీనివల్ల? అఫ్ కోర్స్ అది వ్యక్తిగతం అని మీరు చెప్పారనుకోండి, అది వేరే విషయం. పార్టీల పరంగా మాట్లాడకూడదు. వ్యూహంలో వాళ్ళ భాగం అయి ఉండొచ్చేమో, దాన్ని మనం డినే చేయడానికి కూడా లేదు సార్. వ్యూహం ఫెయిల్ అయినట్టుంది, ఇప్పుడు శపథం ఏమైనా చేయాలేమో. ఏమంటారు? వ్యూహం ఫెయిల్ అయింది, శపథం ఏమైనా చేయలేము కొత్తగా. సరే, అది నేను వారి స్వాగతం. కానీ నేను ఇక్కడ ఒక విషయం ప్రస్తావిస్తాను పవన్ గారు. పెద్ద జమిలీ ఎన్నికలకు సంబంధించి మన వాళ్ళ సబ్జెక్ట్ కూడా అదే కాబట్టి, జమిలీ ఎన్నికలకు సంబంధించి అన్నపరెడ్డి గారు ఒక ప్రస్తావన చేశారు. అంటే ఈ మధ్యంతరంగా కూలిపోయిన ప్రభుత్వాల పరిస్థితి ఏంటి అనేసి అంటే, నాకున్న సమాచారం మేరకు గత అనుభవాల దృష్ట్యా ఇది ప్రపంచంలో ఉన్నటువంటి చాలా ప్రజాస్వామ్య దేశాలు స్టడీ చేసి రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ ఇది ఒక నిర్ణయానికి వచ్చింది. వాళ్ళేమి ఊరికే రాలా. దానికి ప్రత్యామ్నాయం ఏంటనేసి అంటే, ఇక్కడ ఒకవేళ 2 సంవత్సరాల తర్వాత ఆ ప్రభుత్వం పడిపోయింది అనేసి అంటే, మళ్ళీ ఒకవేళ ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరపాల్సి వస్తే ఎన్నికలు జరుగుతాయి. 3 సంవత్సరాలు ఏం అట్టిపెట్టరు, లేకపోతే గవర్నర్ రూల్ ఇవ్వరు. జరిగిన తర్వాత అప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం 3 సంవత్సరాల కాల పరిమితికే ఉంటుంది. ఏదైతే ఇప్పుడు మనం ఒక ఎమ్మెల్యే కనుక మధ్యంతర ఎన్నికలు వచ్చాయనుకోండి ఒక ఎమ్మెల్యే స్థానానికి, ఏం జరుగుతుంది? లేదా మన రాజ్యసభ స్థానాలు 3 స్థానాలు మనం చూసాం. ఆ 3 స్థానాలకి ఎన్నికలు జరిగాయి, 3 మళ్ళీ వెళ్ళారు. అందులో కృష్ణయ్య గారు సరే పాత శేషాల్లో కొత్తసారా అని చెప్పేసి కూడా ఒక ఇది వచ్చింది. ఏమైంది? ఇప్పుడు వాళ్ళు వెళ్ళింది మళ్ళీ మిగిలిన టర్మ్ వరకే ఉంటారు అక్కడ. అలా మళ్ళీ 6 సంవత్సరాలు ఉండరు కదా. అంటే ఒక క్లారిటీ ఇవ్వండి, జమిలీ ఎన్నికల ప్రధాన ఉద్దేశం ఏంటి? ఎస్, జమిలీ ఎన్నికలకు సంబంధించి ప్రధానమైనటువంటి ఉద్దేశము దేశం తాలూకా పరిస్థితి, దేశం అభివృద్ధి తప్పిస్తే భారతీయ జనతా పార్టీకి జమిలీ ద్వారా లబ్ధి పొందుతుంది అన్నటువంటి విషయం అయితే ఎక్కడా లేదు. ఇక్కడ పార్టీ లబ్ధి పొందుతుందా లేదా అనేటువంటి దాని మీద చర్చలు అసలు ఎక్కడ ఏం జరగలేదు ఇప్పటి వరకు. అటువంటి ఆలోచనలు కూడా ఎవరికి లేవు, అందులో సెకండ్ థాట్ అనేది లేదు. బట్ జమిలీ ఎన్నికలు అనేటువంటిది ఏంటంటే ఆర్థిక పరంగా కూడా పెరుగుతున్నటువంటి ఖర్చు ఏదైతే ఉందో ఎన్నికల కమిషన్ని, ప్రజల సొమ్ముని తక్కువ చేయాలి, దాంట్లో ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అన్నటువంటి ఒక పాయింట్ చెప్పినప్పుడు 2 సంవత్సరాలకు ఒక ప్రభుత్వం పడిపోయింది, మళ్ళీ 3 సంవత్సరాలకు మళ్ళీ ఒకసారి ఎన్నికలు జరుగుతాయంటే అక్కడ కూడా పెట్టేది ప్రజల ఖర్చే కదా అన్నటువంటి చర్చ వస్తుంది. సరే, ఎనీవే దీన్ని మళ్ళీ ఒకసారి పూర్తి స్థాయిలో జమిలీ ఎన్నికల మీద చర్చిద్దాం. ఇవాళ అలాగో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి తిరుపతిరావు గారు, మనకి ఈ పర్టికులర్లో అంటే వైసీపీ జమిలీ అన్నటువంటి ఆస్పెక్ట్లో ఈరోజు మనం మాట్లాడుకున్నాం. ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో జమిలీ మీద కాదు, ఐ డెఫినెట్లీ అప్డేట్ జమిలీ మీద వెరీ సూన్. నాకు రౌండ్ టేబుల్ సమావేశం కూడా బీఆర్కే న్యూస్ ఏర్పాటు చేయాలన్నటువంటి ఒక తలంపుతో ఉన్నాం కాబట్టి తప్పకుండా మిమ్మల్ని ఆహ్వానిస్తాం. దానికి కూడా ఈ రోజుకి మాత్రం ఫర్దర్ పీపుల్ డిబేట్లో ఇక్కడ కంక్లూడ్ చేసేద్దాం. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నటువంటి అంశం, జమిలీ వస్తే మేమే గెలుస్తాం. కూటమిలో గొడవలు కావచ్చు, లేదంటే ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నొక్కినటువంటి బటన్ల ప్రభావం, వీటన్నిటి ప్రకారం చూసుకుంటే లేదు, అందరూ అసంతృప్తితో ఉన్నారు, మన గురించి ఆలోచిస్తున్నారు అనేటువంటి ఒక ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేస్తూ కార్యకర్తలను సమాయత్తం చేసేటువంటి పనిలో ఉన్నారు. అయితే పార్లమెంట్లో ఇవాళ బిల్లు రాబోతోంది. మరి ఉభయ సభల్లో కూడా బిల్లు పాస్ అవుతుందా, మరి దానికి ఎంత టైం పడుతుంది, ఎప్పుడు జమిలీ ఎన్నికలు వస్తాయి, 27లోనా 29లోనా 34లోనా ఇంకా పైన తెలియనటువంటి పరిస్థితి. సో ఎప్పుడొచ్చినా మనకే అనుకూలంగా ఉంటుంది అంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు మరి వైఎస్ఆర్సీపీలో ఎంతమంది నమ్ముతారో నమ్మరో వారికే తెలియదు.